హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ కేసుతో మీ ముందుకి వస్తున్నాను. ఈ కేసు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కేసు. ఆయన ఇబ్బంది ఏంటంటే, సార్, చాలా ఇయర్స్ నుంచి నేను సిఏ కంప్లీట్ చేసినా కానీ నాకు ప్రాక్టీస్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నా మైండ్ మినిమం కూడా వర్క్ చేయడం లేదు. ఎంత కష్టంగా ఉందంటే, మీరు 2+2 ఎంత అని అడిగినా సరే నా మైండ్ దాన్ని క్యాలిక్యులేట్ చేయగలిగే కెపాసిటీని అయితే కోల్పోయింది. చాలా మైండ్తో ఏ పని చేయాలన్నా కానీ చాలా చాలా కష్టంగా ఉంది. అంతేకాదు, ఫిజికల్గా కూడా నేను ఏది హార్డ్ వర్క్ చేయలేను, ఏమీ చేయలేను. సో వర్క్ అంటేనే నాకు ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది. సో ఏమీ చేయలేకపోతున్నాను. మీరే ఏదో ఒక పరిష్కారం దీనికి చూపించాలి అనేసి వచ్చారు. సో ఆయన సిమ్టమ్స్ అన్నీ తీసుకొని రకరకాల రెమెడీస్ అయితే ట్రై చేస్తూ ఉన్నా అనమాట. అందులో లైకోపోడియం వేసాను, శైలీజా వేసాను, సల్ఫర్ వేసాను, ఇంకా అలాగా ఈవెన్ యాసిడ్ ఫాస్ వేసాను. అలా చాలా రెమెడీస్ అయితే ట్రై చేశాను, కానీ ఏ రెమెడీతో కూడా అయితే రాలేదు. ఆయన ఏదో కొద్ది రోజులు బెటర్గా ఉందని చెప్పేవాడు. మళ్ళా మళ్ళా అదే ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫిజికల్గా మాత్రం ఆయనకు వస్తున్న కంప్లైంట్స్ అన్నిటికీ మాత్రం హోమియోనే వాడుతూ ఉండేవాళ్ళు. మధ్యలో జలుబు వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే హోమియోనే వాడుతూ ఉండేవాళ్ళు. సో అలాగ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఆయన అయితే రికవర్ అవ్వట్లేదు. బట్ కానీ ఆయనకి హోమియో మీద ఉన్న అత్యంత నమ్మకం వలన హోమియోనే వాడుతూ ఉన్నారు. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఇంగ్లీష్ మందు అయితే వాడేవాళ్ళు కాదు. ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఈ మన హోమియో మందులతోనే ఆయన ట్రీట్ చేసుకుంటూ తగ్గించుకునేంటూ ఉండేవాడు. బట్ ఎంత ట్రై చేస్తున్నా, ఎన్ని రెమెడీస్ చేసినా ఈ రెమెడీనే కరెక్ట్ అని అనిపిస్తూ ఉండేది. కానీ ఆ రెమెడీ వేస్తే మాత్రం పని చేయడం మాత్రం లేదు. సో అలా చాలా రెమెడీస్ని అయితే ట్రై చేశాను. మధ్యలో నార్మల్ రెమెడీస్ ఏమీ వర్క్ చేయట్లేదని మన నోజోడ్స్ కూడా, ఈవెన్ సోరినం చువట్లం కూడా ఆయనకు వేయడం జరిగింది. బట్ ఏం వేసినా కానీ ఆయనకైతే ఏ మార్పు రాలేదు. తర్వాత ఆయన్ని ఇలా కాదు, ఒకసారి ఇంకా కేసెస్ ఇంకా బాగా డీటెయిల్గా తీసుకోవాలని ఆయన్ని క్లినిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ పేషెంట్గా రమ్మని ఆయనతోని ఒక 1 or 2 hours మీరు టైం నాకు స్పేర్ చేసే విధంగా మీరు రండి అని చెప్తే ఆయన అలానే వచ్చాక మొత్తం మళ్ళా హిస్టరీ మొత్తం అడిగి ప్రతిదీ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అడిగితే ఆయన ఒక పాయింట్ చెప్పారన్నమాట. ఏంటంటే, సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఏమైనా కాలేజ్లో ఒకవేళ ఏమైనా లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అలాంటివి ఏమీ లేవు. ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమీ లేవు. ఏ రకమైన సమస్యలు లేవు. బట్ ఈ ప్రాబ్లము ఎప్పుడు స్టార్ట్ అయ్యిందే మీరు చెప్పగలరా అంటే ఆయన ఆలోచించి ఒకటి చెప్పారు. ఏంటంటే, సార్, ఈ ప్రాబ్లం నాకు రాకముందు నేను కాలేజీలో వాటిలో చాలా టాపర్ని. ఈవెన్ సిఏ చదివేటప్పుడు కూడా నేను చాలా టాప్ స్టూడెంట్ని. ఈ స్టడీస్లో ఇంత టాప్గా ఉండేవాడిని కూడా నాకు సిఏ ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనగా నాకు బాడీ మీద బాగా ఒళ్ళంతా కురుపులు స్టార్ట్ అయ్యి, ఆ కురుపులకి అలోపతి మందులు వాడాను. ఆ మందులు వాడిన తర్వాత ఆ కురుపులు అయితే పూర్తిగా తగ్గిపోయి, బట్ నేను ఇప్పుడు మీరు అడిగిన తర్వాత బాగా గుర్తు చేసుకుంటే ఆ కురుపులు తగ్గిపోయిన తర్వాతే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయని నాకు అర్థమవుతుంది. సో మెంటల్గా నేను చాలా చాలా డౌన్ అయిపోయాను. అప్పటి నుంచి ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఏది ఆలోచించలేను, మైండ్తో చేసే ఏ పనిని కూడా నేను చేయలేనని చాలా క్లియర్గా చెప్పారు. సో ఇమీడియట్లీ నేను కెంట్ మెట్రోమెడికాలో, ఇది రిపర్టరీలో మొత్తం వెతికాను. ఈ సిమ్టమ్స్ ఎక్కడైనా మనకు దొరుకుతాయా రిపర్టరీలోనని చాలా వెతికితే నాకైతే ఎక్కడా దొరకలేదు. ఈ సిమ్టమ్స్ ఎక్కడ కూడా, ఈ రుబ్రిక్స్ ఎక్కడ కూడా దొరకలేదు. సో కెంట్ మెట్రోమెడికాలోని నేను చదివిన ఒక రెమెడీ నాకు ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకున్నాను అనమాట. ఆ రెమెడీ ఏంటంటే, మనకి కెంట్ మెట్రోమెడికాలో కాస్టికంలో మనకి ఒక పాయింట్ ఇచ్చారు చాలా అద్భుతంగా. ఈ కేసు, ఈ పర్టికులర్ కేసుకి
పూర్తి యాప్ట్గా అనుగుణంగా ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే అందులో ఇచ్చారు. అదేంటో చదువుతాను, చూడండి. ది సప్రెషన్ ఆఫ్ ఎరప్షన్ ఈజ్ యాప్ట్ టు బ్రింగ్ అవుట్ ద మెంటల్ సిమ్టమ్స్, mental exhaustion, hopelessness, despair, appearing after the suppression of an eruption with zinc ointment. He was fairly well while he had the eruption, but when it disappeared, his mind gave out అని చాలా క్లియర్ కట్గా ఈ బుక్లో ఏ పాయింట్ అయితే ఇచ్చారో ఆ పేషెంట్ క్లియర్ కట్గా అవే సిమ్టమ్స్ అయితే చెప్పారు. బట్ కానీ మనం మెట్రోమెడికల్ చదివేటప్పుడు కెంట్ మెట్రోమెడికల్ తప్ప ఈ పాయింట్ ఏదైతే ఉందో మిగతా ఏ అదర్ మెట్రోమెడికల్లోని కూడా మనకైతే లేదు. సో కెంట్ మెట్రోమెడికల్ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్ తెలుస్తుంది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఆయనకి కాస్ట్ కమ్ 30ని ఇచ్చాను. తర్వాత 200, ఈవెన్ 1M కూడా ఒక 6 months ఆఫ్ స్పాన్లోని 30, తర్వాత 200, తర్వాత 1M ఇచ్చాను. సో ఈ 6 months లోని కూడా ఆయన గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఆఫ్టర్ 6 months దాటిన తర్వాత ఆయన చాలా చాలా బెటర్ అయిపోయారు. ఈ మైండ్ సిమ్టమ్స్ ఏవేవైతే చెప్పారో, మెంటల్ ఎగ్జాస్షన్ కానీ, అసలు మైండ్తో అస్సలు పని చేయలేకపోవడం కానీ, ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మినిమం మైండ్తో పని చేయలేని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసి నౌ హీఈస్ డూయింగ్ ప్రాక్టీస్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ప్రాక్టీస్ని చాలా ఈజీగా మనకి చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి పాయింట్లు మనకి కెంట్ మెట్రోమెడికల్లోని మాత్రమే మనకి చాలా పాయింట్లు మనకి ప్రాక్టికల్గా అవసరమయ్యే పాయింట్లు చాలా కెంట్ మెట్రోమెడికల్ అని ఇచ్చారు. సో మన కెంట్ మెట్రోమెడికల్ కనుక చదవకపోతే ఇలాంటి కేసుల్ని మనం మినిమం కూడా ట్రీట్ చేయలేము. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. సో చాలా టైం పట్టింది. ఇది కాస్ట్ కమ్లోనే ఉంది అని నేను తెలుసుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఈ పర్టిక్యులర్ కేసు గురించి చాలా చాలా బుక్స్ని అయితే రిఫర్ చేస్తే ఫైనల్గా నాకు కెంట్ మెట్రోమెడికల్ కాస్ట్ కమ్లోనే ఈ పాయింట్ దొరికింది. సో అందరూ కూడా కెంట్ మెట్రోమెడికల్ని లోనిచ్చిన రెమెడీస్ని మాత్రం బాగా అర్థం చేసుకుంటూ చదవండి. ఖచ్చితంగా ఆ రెమెడీ యొక్క ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ని మీకు బాగా అర్థమవుతుంది. మిగతా మెట్రోమెడికల్లో మనకి ఓన్లీ సిమ్టమాటిక్గానే ఇచ్చారు తప్ప కెంట్ మెట్రోమెడికల్లో లాగా వ్యాస్ట్గా ఆల్రౌండెడ్గా మనకి మిగతా ఏ అదర్ మెట్రోమెడికల్స్లోని ఇవ్వలేదు, విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ లైక్ NM చౌదరి అదిని. బట్ కెంట్ మెట్రోమెడికల్లోని మాత్రం ఇలాంటి అద్భుతమైన పాయింట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.